పరిశుద్ధాత్మ స్వరము ఆదరణ నీ కొరకే దైవాదరణ నీ కొరకే. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రతిరోజు ఇదే ఛానల్లో ఇదే సమయంలో దేవుని వాక్యాన్ని ఈ విధంగా ధ్యానం చేయడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవునికి ఎన్నో లెక్కలేనన్ని స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రతిరోజు ఇదే సమయానికి దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నాను. మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి పరిశుద్ధ ఆత్మను మనము ఎలా పొందుకోగలము అనే అంశం మీద దేవుని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఇదిగో నాయన, మాకు నాయన ఎవరు అవసరమో ప్రభా, ఆ యొక్క నాయన అవసరమైన పరిశుద్ధాత్మను మేము ఏ విధంగా పొందుకోవాలో ప్రభా అనేక విధాలుగా మీరు మాకు సూచించిన మీ వాక్యాలను బట్టి స్తోత్రాలు. మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి, ఇదిగో మాతో మాట్లాడండి అయ్యా. వినే చెవి, గ్రహించే హృదయం దయచేయండి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరూ నాయన మీ పరిశుద్ధాత్మను పొందుకునేటకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తన పరిశుద్ధాత్మను వాగ్దానం చేశారు. దేవుని పిల్లలైన వారందరికీ కూడా దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మను. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఆయన ఆత్మ చేత నడిపించబడిన వారే దేవుని పిల్లలు. ఆయన ఆత్మ చేతనే మనము శత్రువును జయించగలం. ఆయన ఆత్మ సహాయం చేతనే లోకాన్ని జయించగలం, పాపాన్ని జయించగలం. దేవుని బిడ్డలారా, ప్రతి విధమైన బలహీనతలను జయించే సంపూర్ణమైన శక్తిని దేవుడు తన ఆత్మ ద్వారా దయచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ విశ్వసిస్తున్నప్పుడు కానీ ఆయన శక్తిని మాత్రమే కాదు మనం పొందుకునేది, ఆయన ఆత్మను పొందుకుంటున్నాం. ఆయన ఆత్మ చేత నింపబడుతున్నాం. ఆయన ఆత్మే శక్తిని మనకు సప్లై చేస్తున్నారు. అందుకే అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ఏమనుందంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక అనే మాట మనం చూస్తున్నాం. భూ దిగంతముల వరకు సాక్షులై ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. ఒక్క యోదయ సమరయ ప్రాంతంలోనే కాదు, భూ దిగంతముల వరకు సాక్షులుగా ఉండాలంటే ఈ భూమి మీద ప్రతిరోజు, ప్రతి పగలు, ప్రతి రాత్రి నువ్వు సాక్షిగా బ్రతకాలి అంటే, అన్ని పరిస్థితుల్లో సాక్షి జీవితాన్ని జీవించాలి అంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. నా సహోదరుడా, పరిశుద్ధాత్మను మనందరం పొందుకోవాలనేది దేవుని ఆశ. అంతేకాదు, దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తున్నాడంటే తన పరిశుద్ధాత్మ ద్వారా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే దానికి గొప్ప నిదర్శనం ఏంటంటే, మొదటిగా ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన పాపముల నిమిత్తము శిలువ మీద వధించడం. దేవుడారా, మరి అది ఒక ఎత్తు అయితే, మరొకటి ఏమిటంటే ఆయన పరిశుద్ధాత్మను మనలోనికి పంపించడం. ఆయన మనకు తన పరిశుద్ధాత్మని సంచకరువుని ఇవ్వడం ద్వారా ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమకు నిదర్శనంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను ఎలా పొందుకోగలం? ప్రతి ఒక్కరికి దేవుడి అవకాశం ఇచ్చాడు. పరిశుద్ధాత్మను దేవుని బిడ్డలారా, ఒక సంఘానికో, లేక పలానా వ్యక్తులకో, లేక పలానా దేశానికో, లేక పలానా భాష మాట్లాడేవారికో, లేక పలానా ప్రాంతానికని ఎటువంటి హద్దులు లేవు. కానీ పరిశుద్ధాత్మను అందరూ పొందుకోవాలనేది దేవుని ఆశ. అయితే ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అనేకమైన దేవుని బిడ్డలారా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కానీ, తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం, అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాలు కానీ, అపొస్తలుల కార్యాలు 19, 1-6 వరకు కానీ, అలాగే గలతీ 3, 2-5 వరకు కానీ అనేక విషయాల్లో మనం చూడగలం. అదేమిటంటే దేవుడారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన రక్షణ సువార్త వింటున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం. చూడండి, సువార్త అందుకే వినకుండానే శత్రువైన సాతాను దాడి చేస్తూ ఉంటాడు. ఎందుకు సువార్తకి ఇంత దాడి? ఎందుకు సువార్తకి ఇన్ని ఆటంకాలు? ఎందుకు సువార్త మీద ఇంత బురద?
ఎందుకు సువార్తకు విరోధంగా ఇన్ని రకాల దోషాలు అంటే, సువార్త ఎంత పవర్ఫుల్ అంటే రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అది ఒక్కసారి వారి చెవిని కానీ పడింది అంటే, ఒక మనిషి ఒక పాపి హృదయంలో కానీ చెవిలో కానీ పడింది అంటే ఆ వాక్యము ఎంత శక్తివంతమైందంటే ఆ వ్యక్తిని రక్షించగలిగింది. అంతేకాదు ఆ వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించడానికి మొట్టమొదటి ద్వారం తెరిచినట్టు అనమాట. పరిశుద్ధాత్మ దేవునికి చిన్న అవకాశం మనం ఇచ్చామంటే చాలు, ఇక మన జీవితాన్ని ఆయన లిఫ్ట్ చేయడం ప్రారంభిస్తారు, ఆయన అభివృద్ధి చేయడం ప్రారంభిస్తారు, ప్రతి బంధకాల నుంచి విడుదలను ఇవ్వడం ప్రారంభిస్తారు, అన్ని బలహీనతల్లో కూడా విజయాన్ని ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటారు. మనం ఆయనకి అవకాశం ఇస్తూ ఉండాలి. చూడండి, చిన్నపిల్లలు ఏ విధంగా మరి వారి చేయి మనకు అందించినప్పుడు ఏ విధంగా మనం పట్టుకుని లేవనెత్తగలమో, వారు దేవుని బిడ్డలారా మనకు సహకరించినప్పుడు మాత్రమే మనం చిన్నపిల్లలు ఏ విధంగానైనా ఎత్తుకోగలం, వారు పడిన గోతు నుంచి లేవనెత్తగలం. అలా కాకుండా వారు ఎత్తుకున్న మనల్ని ఒడిలో నుంచి దిగిపోవాలని కానీ వారు ప్రయత్నం చేసినట్లయితే ఇంక మనం ఆపలేం వారిని. అలాగే పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎప్పుడైతే సువార్త వినుట ద్వారా అవకాశం ఇస్తామో, పరిశుద్ధాత్ముడు వెంటనే తన కృప చేత, దేవుని కృపకు మూలమైన ఆత్మ కనుక తన కృప చేత, తన యొక్క ప్రేమ చేత ఏం చేస్తాడు అంటే మనను విడిపించడం ప్రారంభిస్తూ ఉంటాడు, ప్రతి బంధకాల నుంచి విడిపించడం ప్రారంభిస్తూ ఉంటాడు. అందుకే సువార్త వింటున్నప్పుడు ప్రతి ఒక్కరి మీదకి దేవుని ఆత్మ వచ్చి కార్యాలు చేయడం ప్రారంభం జరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, సువార్త వినకుండా, సువార్త అనేది చెవిని పడకుండా పరిశుద్ధాత్మ కార్యాలు జరగవు. ఎందుకంటే ఆయన యేసును మహిమపరచడానికి వచ్చారే కానీ ఆయన తన్ను తాను మహిమపరచుకోవడానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారే కేంద్రముగా దేవుని బిడ్డలారా యేసును అంగీకరించిన వాడు తండ్రిని అంగీకరించున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన వాడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మహింపరుస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ లేకుండా ఆయన ప్రభువుని కూడా ఎవడు ఒప్పుకోలేడు. కాబట్టి ఇంత గొప్ప మర్మాన్ని కానీ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గురించిన సువార్త మన జీవితంలో ఎంత అవసరమో మనం గ్రహించగలం. రెండవదిగా మనం చూస్తే అపోస్తల కార్యాలు 2:38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున ప్రతి వాడు బాప్తిసం పొందమని చెప్తుంది. చూడండి దేవుని బిడ్డలారా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. ఇక్కడ మనకు చాలా మంది సిద్ధాంతాలు చెబుతూ ఉంటారు. యేసుక్రీస్తు నామంలో, యేసు నామంలో అనే మాట. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 28 చివరిలో మనం వింటున్నాం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామంలో మనం రక్షణ పొందాలని. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన పాపముల నిమిత్తమో మనము ఎప్పుడైతే నీటి ద్వారా జన్మిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకిస్తున్నాడు. పరిశుద్ధాత్మను ఒక సంచకరువుగా దేవుడు మనకిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే చాలామందికి ఇది అవకాశం ఉంది. ఒకవేళ జైలులో ఉన్నవారికి కుదరకపోవచ్చు, ఆసుపత్రిలో పేషెంట్లుగా బెడ్ల మీద ఉన్న వారికి కుదరకపోవచ్చు, బంధాల్లో ఉన్నవారికి కుదరకపోవచ్చు, అనేక రకాల చీకటి మరి బంధకాల్లో ఉన్నవారికి కుదరకపోవచ్చు, అధికారాల్లో ఉన్నవారికి కుదరకపోవచ్చు, అనేక రకాలుగా చాలామందికి. ఎందుకంటే వారు సిలువ మీద ఉన్న దొంగ వలె దేవుని బిడ్డలారా బంధించబడిన జీవితంలో ఉంటూ ఉంటారు, కాబట్టి వారికి కుదరకపోవచ్చు. కానీ చాలా మందికి ఇది అవకాశం. పాప క్షమాపణ నిమిత్తము నీటి ద్వారా జన్మించినప్పుడు, అంటే నీటి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు పాప క్షమాపణ ఎప్పుడైతే జరుగుతుందో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి తన పరిశుద్ధాత్మను నీ హృదయంలోకి పంపిస్తున్నారు. ఆయన నీలో నిత్య నివాసం ఉండడానికి ఎప్పటి వరకు అంటే ముదిమి వచ్చు వరకు, ఆయన చివరి మన యొక్క జీవితం భూమి మీద చివరి రోజు వరకు, చివరి గంట, చివరి శ్వాస వరకు ఆయన మనల్ని విడిచిపెట్టరు. అంతేకాదు మన ఆత్మలను దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా మృతుల్లో నుంచి ఆయన లేపాడో ఆ విధంగా మనలో ఉండి మనలను కూడా ఆ మరణం నుంచి లేవనెత్తి ఆ నిత్య జీవంలోకి ప్రవేశపెడతారు ఆయన. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన వాగ్దానం. లూకా సువార్త 11:13 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చూడండి, పరిశుద్ధాత్మను అడుగు వారికి
నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అనే వాగ్దానం మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే వారు ఎరుగరు. అంటే పరిశుద్ధాత్మను గురించి వారు వినక, బోధించబడక, తెలియక, దేని బిడ్డలారా కొన్నిసార్లు లోకస్తుల వరే చాలామంది ఉంటూ ఉంటారు. దేని బిడ్డలారా లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. అయితే దేవుని పిల్లలు కూడా దేని బిడ్డలారా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియని వారు చాలామంది ఉన్నారు. దేని బిడ్డలారా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న విషయమే తెలియని వారు చాలామంది. పరిశుద్ధాత్మను గూర్చి, పరిశుద్ధాత్మ నడిపింపును గూర్చి, పరిశుద్ధాత్మ స్వరమును గూర్చి, పరిశుద్ధాత్మ నింపుదలను గురించి ఎరిగిన వారు చాలామంది మనం చూస్తున్నాం. దేని ప్రియబిడ్డలారా పరిశుద్ధాత్మ మనకు అవసరం. పరిశుద్ధాత్మ చేత మనందరం కూడా నింపబడాలి. దేని బిడ్డలారా ఈ అనుభవాల్లో అనేక అనుభవాలు మనకున్నాయి. మనం చూస్తున్నాం డీపర్, డీపెస్ట్ అనే 3 అనుభవాలు మనం చూస్తున్నాం. ఆ యొక్క చీలమండల అనుభవం కానీ, మోకాళ్ళ అనుభవం కానీ, మొలలోతు అనుభవం కానీ, ఆ యొక్క మునిగి తేలే అనుభవం కానీ, ఈ విధంగా మరి అనేక అనుభవాల గుండా మనం వెళ్ళాలి. తప్పనిసరిగా కేవలం చీలమండల అనుభవంతో మాత్రమే మనం ఉండిపోతే పరిశుద్ధాత్మతో నింపబడలేం. పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే ఆయన మనం నడిపించే ఆ మార్గంలో మనం నడవాలి. మన జీవితంలో దేని బిడ్డలారా ఆయన మనను తన ఆత్మతో, శక్తితో నింపాలని ఆశపడుతున్నాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అంటే ప్రతి క్షణము కూడా ఆత్మపూర్ణులై ఉండాలంటే కీర్తనలతోనూ, సంగీతములతోనూ, దేని బిడ్డలారా పద్యములతోనూ దేవుని స్తుతిస్తూ, మన హృదయాల్లో దేవుని గురించి గానము చేస్తూ ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేని బిడ్డలారా ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకొని, దేవుని కోసం కనిపెట్టుకొని, దేవుని నడిపింపు కోసం మనం ఎదురు చూసి ఆ విధంగా జీవించే వారిగా మనం ఉండాలి. దేని బిడ్డలారా ఒకవేళ ఇప్పటి వరకు నా సహోదరుడా, సహోదరి పరిశుద్ధాత్మను పొందుకోలేదా? అడుగు. దేవుడు నీకు తప్పనిసరిగా తన పరిశుద్ధాత్మని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా ఏ క్షణాన్ని నువ్వు అంగీకరించావో ఆ క్షణాన్నే నువ్వు పరిశుద్ధాత్మ ముద్రించబడుతున్నావు. కనుక ప్రత్యేకముగా ఇప్పటి వరకు నీలో లేరేమో అనుకొని మళ్ళీ నువ్వు కొత్తగా అడగవలసిన పని లేదు. కానీ ప్రభువా నిన్ను తెలుసుకునేటకు నాకు సహాయం దయచేయి, నీ స్వరాన్ని వినుటకు నాకు సహాయం దయచేయని నువ్వు ఎప్పుడైతే దేని బిడ్డలారా ప్రార్థనాపూర్వకంగా, వినయముతో, భక్తితో దేని బిడ్డలారా దేవుని అందాలి మరి విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఎప్పుడైతే దేవుని సమీపిస్తూ ఉంటావో దేవుడు తప్పనిసరిగా తన ఆత్మతో నింపుతాడు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వచనాల కన్నా మనం చూసినట్లయితే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అనే మాట మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా నిజమే, ఒక వ్యక్తి ఆత్మతో నింపబడాలి అంటే, అలాగే పరిచర్యకి వెళ్ళాలన్నా కానీ మొదటగా కొద్ది రోజులు ఏం చేయాలంటే దేవుని ఆత్మ కోసం ఎదురు చూడాలి. దేవుని ఆత్మశక్తితో నింపబడే వరకు కూడా ఎదురు చూడాలి. ఎక్కడ ఎదురు చూడాలంటే ఆయన సన్నిధిలో ఎదురు చూడాలి. దేని బిడ్డలారా మేడ గదిలో అపొస్తలులు కానీ ఇంకా అనేకులు 120 మంది ఎదురు చూస్తున్నారంట. ఆ కింద ఎంతో మంది ఉన్నారేమో కానీ దేని బిడ్డలారా మేడ గదిలో మాత్రం అనేకులు కూడి ఉండటం ద్వారా 120 మంది వరకు ఆ మేడ గదిలో ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారట. దేని బిడ్డలారా వారికి మరి నిద్ర అనేది మర్చిపోయారు, ఆహారం అనేది మర్చిపోయారు, ఒక స్నానం అనేది మర్చిపోయారు. ఇక వారు ఎడతెగక ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో అలాగా 10 రోజులు గడిచేటప్పటికి వారి లోపల అనేకమైన నిర్ణయాలు జరిగిపోయినాయి. నిజమే, ప్రభువు కోసమే బ్రతకాలి, చావైనా బ్రతకైనా సరే ఆయన తన ఆత్మతో నింపే వరకు కూడా ఎక్కడి నుంచి వెళ్ళేది లేదు అని వారిలో ఉన్న ఒక పట్టుదల, వారిలో ఉన్న ఒక రోషం, వారిలో ఉన్న ఒక సమర్పణ, వారిలో ఉన్న ఒక విధేయత, ఇదంతా దేవుడు చూశాడు. సమయం వచ్చినప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మతో వారిని నింపినట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడి అగ్ని జ్వాలల వలె వారి మీద ఉండి, వారి తలల మీద ఉండి వారందరూ కూడా భాషలతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా వారందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవంలోకి వారు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. వారు భాషలతో మాట్లాడారు, భాషలతో దేవుని స్తుతించారు, ప్రవచించారు. దేని బిడ్డలారా మరి అక్కడ జరిగిన అనేకమైన అద్భుతాలు, పరిశుద్ధాత్ముడు దేని బిడ్డలారా నీ హృదయంలో నివాసముంటున్నట్టు అనేకమైన గుర్తులు మనం గతించిన భాగాల్లో ధ్యానం చేశాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే
పరిశుద్ధాత్మ కార్యాలు అది ప్రేమ, దేవుని ప్రేమ కుమ్మరించబడుతుందని, పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన ఆత్మీయ జీవితం క్రమముగా ఉంటుందని, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆత్మ సంబంధమైన ఫలాల చేత నీ జీవితం ప్రజ్వరిల్లుతుందని, అలాగే ఆత్మ సంబంధమైన వరాల చేత కూడా మరి అనేకులకు దీవెనకరంగా వాడబడుతుందని, పరిశుద్ధాత్మ నీలో ఉంటే దేని బిడ్డలారా పాపాన్ని జయిస్తావు, శోధన జయిస్తావు, శత్రువుని సాతాన్ని జయిస్తావు, లోకాన్ని జయిస్తావు, శరీరిచ్ఛలను జయిస్తావు. అనేక విషయాలు మనం చూసాం. అయితే ఇందులో పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలనే ఈ భాగంలో దేని బిడ్డలారా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతున్నాం. అలాగే రెండవదిగా దేని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచి మరి నువ్వు నీటి చేత రక్షించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావు, నీ పాపం క్షమించబడుతుంది. దేని బిడ్డలారా లూకా సువార్తలో మనం చూసాం 11:13లో ఆయన అడుగు వారికి పరిశుద్ధాత్మను దేవుడు ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. అలాగే అపొస్తలుల కార్యాల్లో 1వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే మేడ గదిలో వారు ఎదురు చూసి నా యొక్క వాగ్దానం కోసం ఎదురు చూసినట్లు మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా నిజమే, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ సహాయం కోసం కనిపెట్టుకుని ఎదురు చూస్తావో తప్పనిసరిగా దేవుడు నిన్ను తన ఆత్మతో నింపుతాడు. నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ఈ విశ్వాసంతో ఎక్కిపిద్దాం. దయగల తండ్రి, ఇప్పుడే నీ బిడ్డలను బలపరచండి నాయన, మీ ఆత్మశక్తితో నింపండి అయ్యా. ఇంకను పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఎరుగని వారి హృదయాలు ఉంటే వారి హృదయాలు ఇప్పుడే సిద్ధపరిచి వారి హృదయాల్లోకి వెళ్ళండి ప్రభువా. మీ ఆత్మను కుమ్మరించు తండ్రి, బలపరచండి నాయన, ఆత్మలో బలవంతులుగా చేయమని, గొప్ప సాక్షులుగా నిలబెట్టి వాడుకొనమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కుటుంబాన్ని నాశనం చేసిన దెయ్యమా, పో బయటికి. అవుట్ 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 అవుట్. దేవుడికి వందనాలండి. నా పేరు వరహాలండి, పెత్తాడిపల్లి అండి. నేను వ్యవసాయం పని చేస్తానండి. వ్యవసాయం పని చేస్తాను. మా ఆవిడ మన చర్చికి వెళ్తుందండి. మా ఆవిడ మేము ఎన్నోసార్లు మా ఆవిడ చర్చికి రావచ్చు కదా ఎన్నోసార్లు అనేదండి. నేను వెళ్ళేవాడిని కాదండి. మామూలుగా ఈ తాగుడికి బాగా వ్యానస్గా అయిపోయి నేను ఎప్పుడు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా సరే వెళ్ళేవాడిని కాదండి. అలాగా కొన్నాళ్ళకి ఈ తాగడం చేయడం, ఇంటికాడ పిల్లలనేది కూడా పట్టించుకున్నాను కాదు. అలా కొన్ని నెలలు అలా జరిగాక ఇంకా సరే నేను బండి మీద ఒక దగ్గరికి ఏదో పని మీద వెళ్తుంటే బండి కుక్ అయిపోయింది. అవతల నాకు కూడా గట్టిగా దెబ్బలు తోలేయండి. మా పక్కనే ఒక ఉదంతా ఒక మనిషి మునిగిపోయింది, గొయ్య కూడా ఉంది, అందులో కూడా వెళ్ళకుండా రోడ్డు మీదే పడిపోయింది. నేను అప్పుడు అనుకున్నాను, ఏంటి మా ఆవిడ దేవుళ్ళలోకి వెళ్తుంది, ఆ దేవుడే నన్ను ఎంతో కాపాడాడు అనుకున్నాను. అయినా సరే మళ్ళీ ఈ దెబ్బలు మారినా సరే మళ్ళీ నేను మానలేకపోయానండి. ఇంకా నావలేదని చర్చికి ఏదేలాగా మా పాస్టర్ గారు గారు కేక ఎత్తే ఇలా అలాగ ఇంకా ప్రార్థనలు ఇవన్నీ చేసి ఇలాగా అలా రక్షణ తీసుకున్నాండి. ఇప్పుడైతే నా పిల్లలేంటి శుభ్రంగా అన్యాయంగా ఉంటున్నాము. ఇంకా దేవుళ్ళకి వెళ్ళాక ఇంకా నాకు మాత్రం తేలిగ్గా ఉంటుంది, శుభ్రంగా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడైతే కొంత పిల్లలనేటి కొంచెం బాగా చూసుకుంటున్నానండి. పర్లేదు, తేలిగ్గా ఉంటుందండి నాకు. దేవుని నాకు దేవుని నామాలకు వందనాలు. దైవసేవ కుటుంబానికి నా వందనాలు. మరి మాది పెత్తాడపల్లి. నా పేరు రాళ్ళపూడి వెంకటలక్ష్మి. మా ఆయన గారి పేరు వరహాలు. నాకు వివాహం అయ్యి 19 సంవత్సరాలండి.
అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా దేవునిలో తెలిసేది కాదు, దేవునిలో మాకు అప్పుడు తెలిసేది కాదు. మేము మా ఊరి నుంచి ఇక్కడ పెత్తాడపల్లి వచ్చినప్పటికి మాకు ఇంకా దేవునిలో ఎదగలేదండి. అప్పుడు నేను కొన్ని పెద్ద పిల్లకి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ ద్వారాగా నేను దేవునిలోకి వెళ్ళడం జరిగింది. నా పెద్ద పిల్లకి కాలు ఇరిగిపోయింది, ఇక్కడ యాక్సిడెంట్ అయ్యిందండి పెత్తాడపల్లిలోనే. ఆ కాలు ఇరిగిపోయిన కాడి నుంచి దేవుడి గురించి అసలు మాకు తెలియదు. మా అమ్మ మా నాన్నగారు వెళ్ళేవారు కానీ మాకు తెలియదండి. అప్పటి నుంచి దైవసేవకులు వచ్చి నా బిడ్డ విషయంలో ప్రార్థన చేశారు. నా బిడ్డ కాలు విరిగిపోయిన సమయంలో దేవుడే వచ్చి మాతో మాట్లాడే బిడ్డని కాలు విరిగిపోయిన కాలుని అతికించి ఆ బిడ్డని రక్షించాడు. అప్పటి నుంచి నేను దేవుడి గురించి తెలుసుకున్నానండి. దేవునిలో ఎలాగెదగాలి, దేవునిలోకి ఎలాగెళ్ళాలి అని అపవాదం నా పట్ల ఎంతగానో శోధించాడు నాకైతే తెలియదు. మరి దేవుడు నా బిడ్డ ద్వారాగా, నా పెద్ద బిడ్డ ద్వారాగా దేవునిలో నేను ఎదగడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 5వ సంవత్సరం పాప అప్పుడు నా పిల్లకి కాలు ఇరిగిపోయిందండి, పెద్ద పిల్లకి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నేను దేవునిలోనే కొనసాగుతున్నాను. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు అయినప్పటికీ నేను ఎదుగుతూనే ఉన్నానండి. నాకు 2 ఆడపిల్లలండి. మా ఆయన అయితే చిన్నప్పటి నుంచి యవ్వన వయసు నుంచి త్రాగుడికి లోబడాడండి. అయినా సరేలేని దగ్గర సంబంధమే చేసుకుంటే తర్వాత పెళ్ళైన వాళ్ళు మారిన వాళ్ళు లేరటని చేసుకున్నాము. ఆ బిడ్డ మారాడు. ఆ బిడ్డ వల్ల చాలా సాధనలు వచ్చాయి. ఆ బిడ్డ త్రాగుడికి లోబడిపోయి బాగా వ్యసనానికి లోబడిపోయాడు. అయినా దేవుడిని అడిగేదాన్ని, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించేదాన్ని. ప్రార్థన చేసినప్పుడు సరేనమ్మ నీ భర్త మారుతాడమ్మా ఏదో ఒకటి అయ్యాని అనేవారు. ప్రార్థన చేసేవారు దైవ సేవలు కూడా. అలాగే ప్రార్థనకు అప్పుడప్పుడు జనవరి 1 కానీ క్రిస్మస్ కానీ వస్తూ ఉండేవాడు. త్రాగేసే వస్తూ ఉండేవాడు. వచ్చినా సరే అలాగ తిరుగుతూ ఉండేవాడు. అలాగే ఒక రోజు మట్టుకి ఫుల్గా డ్రింక్ తాగేసి ఎలమిల్లి వెళ్తుండగా పెద్ద యాక్సిడెంట్ అయ్యిందండి. తనకి తంబాన్ని కొట్టేశాడు. స్ట్రైట్గా వెళ్ళి తంబాన్ని కొట్టేశాడు. కొట్టేస్తే తల ఇక్కడికి ఇలాగా పగిలిపోయిందండి, కోసేసింది తంబం. అక్కడ చిన్న బోధు కూడా ఉంది. ఆ బోధులో పడకుండా దేవుడు తన రెక్కల సాటును కాపాడే పక్కన పడేలాగా బోధులోకి వెళ్ళకుండా పక్కనే పడ్డాడండి. పడినప్పుడు అప్పుడు కూడా అన్నాను దేవుళ్ళలోకి రా అన్నాను. వచ్చేవాడు కాదు. ఆయన నిజమైన దేవుడే బతికించాడు అనేవాడు. బాగున్నప్పుడు అప్పుడు దెబ్బలు అయినాయి, యాక్సిడెంట్ అయినప్పుడు ఆపరేషన్ చేయించామండి. బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేయించామండి. తనకి తల కూడా గాయమైపోయింది. అప్పటి నుంచి కొద్ది రోజులు బాగానే అన్నాడండి. మళ్ళీ త్రాగుడికి లోబడిపోయి మళ్ళీ త్రాగడం మొదలు పెట్టేశాడు. త్రాగుడికి లోబడిపోయాడు. తాగుడు బానిసై తిరిగేవాడు. నన్ను కానీ పిల్లలు కానీ పెట్టించుకునేవాడు కాదు. ఎన్నో అప్పులు చేసేసేవాడు. పనికిరాని వృధా ఖర్చులన్నీ చేసేసేవారు. మా మాట వినేవాడు కాదు. మేమేమన్నా అంతే కొట్టేసేవాడు. అయినా దేవుడికి మొరపెట్టేదాన్ని. వచ్చి దేవుడికి మొరపెట్టినప్పుడు అలాగే కొన్ని దైవ సేవకులు మాట్లాడుతుండగా నాతో మాట్లాడేవాడు. మాట్లాడినప్పుడు నేను మళ్ళీ అప్పటికప్పుడే మనసు కుదురుగా ఉండేది. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ తాగేసి వచ్చి మళ్ళీ గొడవల కింద ఉండేది. అయినా అలాగే దేవుళ్ళో కొనసాగుతుండేదాన్ని నేను. నా భర్త మళ్ళీ త్రాగుడికి లోబడిపోయి నన్ను కొట్టేసి నన్ను చాలా బాధ పెట్టినప్పుడు నేనైతే నేను వెళ్ళలేదండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వచ్చేస్తే దైవ సేవకులు ఒకటే మాట అన్నారు, నీ భర్త మారుతాడమ్మా, నువ్వేం కంగారు పడకు, నీ భర్త ఎలాగైనా సరే మారుతాడు, రక్షించబడతారు, నువ్వు కంగారు పడక అన్నప్పుడు నేనైతే ఇంకా అప్పుడు మా అమ్మ ఇంటికాడే ఉండేదాన్ని అండి. అప్పుడే ప్రార్థనకు వచ్చాను. తర్వాత మా ఆయన్ని ప్రార్థనకి కొద్ది మందిని వెళ్ళి తీసుకురమ్మని ప్రార్థన చేశారండి. తైలాభిషేకంతో ప్రార్థన చేశారు. నా భర్త అప్పుడు ప్రార్థన చేసినప్పుడు కొద్దిగా విడుదల దయచేసాడు అని పాస్టర్ గారు చెప్పారు. అమ్మ కొద్ది రోజులు నువ్వు ఉండు, నీ భర్త మారుతాడు, నీకేం భయం లేదని దైవసేవకులు నాతో మాట్లాడేవారు. దేవుడే వారి హృదయంలో ఉండి మాట్లాడించేవాడు. అయినప్పటికీ నేను మళ్ళీ కొద్ది రోజులు ఉన్నాక అలాగ దైవసేవకులే మళ్ళీ నా భర్తతో మాట్లాడి, వరాలు నువ్వు పాపముని విడిచిపెట్టేసి లోకంలో జీవించుకోకుండా దేవుడి కోసం జీవించని దైవసేవకులు ఉండి దేవుడే మాట్లాడేవాడు నా భర్తతోని. నా భర్త అప్పుడు దాకా రక్షించబడలేని నా భర్త, త్రాగుడికి లోబడిపోయిన నా భర్త అదే క్షణం నుంచి ఈ క్షణం వరకు దేవుళ్ళో నడుపుతున్నాడండి. నా భర్త రక్షించబడ్డాడు, పూర్తి మారు మనసు పొందాడు. ఎటువంటి త్రాగుడికి లోబడకుండా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని కూడా క్షేమకరంగా చూస్తున్నాడు. ఆయనకి ఏమిచ్చిన ఆయన రుణమైతే నేను తీర్చలేను. దేవుడి సన్నిధిలో గడపడానికి దేవుడే మాకు ఇచ్చిన కృప ఇది. దేవుడు మాకు ఇచ్చిన కృపే. దైవ సేవకుల ద్వారా దేవుడే మాతో మాట్లాడాడు. నా భర్తను రక్షించాడు, నన్ను రక్షించుకున్నాడు. నా బిడ్డలు కూడా దేవుళ్ళలో ఎదుగుతున్నాము.
నా కుటుంబం అంతా కూడా కేవలం ఇలా బ్రతికి ఉన్నామంటే దేవుని కృపేనండి. అందరికీ వందనాలు. నా పేరు శాంతి. నాకు ఒక అక్క, మా అమ్మ, మా నాన్న, మీ నలుగురం ఉంటాం ఇంట్లో. మా నాన్న బాగా త్రాగేవాడు. చర్చికి రమ్మంటే వచ్చేవాడు కాదు. మా అమ్మ, నేను, మా అక్క చర్చికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు రమ్మన్నా సరే రాను అనేవాడు. వస్తాను వెళ్ళండి అనేవాడు కనుక వచ్చేవాడు కాదు. అప్పుడు అలా సాగుతుండగా ఒకరోజు ఫాస్ట్ గారు చర్చికి రామంటే చర్చికి తీసుకొచ్చారు. అప్పుడు ఎడిటింగ్ ప్లే చేశాక కొన్ని రోజులు బాగానే ఉన్నారు. మా నాన్న త్రాగు నుండి పూర్తిగా విడిపించాడు దేవుడు. ఇప్పుడు మా నలుగురం బాగానే ఉంటున్నాం. చర్చికి వెళ్తున్నాము. నలుగురం బాగానే ఉంటున్నాం. మా కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాడు మా నాన్న. ఇంతవరకు మా అమ్మనంటే కొట్టేసేవాడు. ఇంతవరకు మా నాన్న దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేసేసేది. కానీ ఇప్పుడు మా నాన్నతోనే ఉంటున్నాము. మా నాన్న మాతోనే ఉంటున్నాడు, బాగుంటున్నాడు, చర్చికి వస్తున్నాడు. ఆత్మని మీకు తోడుగా ఉంచి ఉన్నాను తెలుసు. ఆత్మ నీలో ఉంచి ఉన్నానని తెలుసు. నేను మీకు తండ్రిలో ఉన్నానని తెలుసు. దేవునామానికి వందనాలు, సేవకులకు నా వందనాలు. నా పేరు వినయ్ కుమార్. మాది పెద్దతాడిపల్లి గ్రామము. నేను కూడా దేవుడు నమ్ముకొని దేవుడి మందిరానికి అయితే వెళ్ళేవాడిని, కానీ నా ఆత్మీయ జీవితం అంత ఫలవంతంగా లేదు. అనేకమైన బంధకాలతో నా ఆత్మీయ జీవితము ఉంటూ ఉండేది. అలాగే ఒకరోజు సేవకులు ఎనైటింగ్ వాటర్ ద్వారా ప్రార్థన చేస్తున్నారని నేను విన్నాను. ఆ ప్రార్థన చేయించుకున్న వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశారు. చాలామంది విడుదల లేని వారు విడుదల పొందుకున్నారు, స్వస్థత లేని వారు స్వస్థత పొందుకున్నారు. ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని నేను విన్నానో నా జీవితంలో కూడా దేవునిలో బలంగా సాగాలని, దేవునిలో నడవడానికి, నేను కూడా దేవునిలో స్థిరముగా ఉండాలని చెప్పి ఒకరోజు సేవకుల యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. ఎప్పుడైతే సేవకుల ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు నన్ను బలంగా తాకారు. వెంటనే నా హృదయం నుంచి ఏదో ఒక తెలియని బంధకం, ఏదో ఒక చీకటి నా నుంచి బయటికి వెళ్ళిపోవడం నేను గ్రహించాను. ఎప్పుడైతే అలా చీకటి బంధకం నా నుంచి వెళ్ళిపోయిందో నా హృదయం చాలా తేలికైంది. దేవుడు తన బలమైన ఆత్మతో నన్ను నింపి నన్ను స్థిరపరిచి తన ఆత్మతో నన్ను ముద్రించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అప్పటి నుంచి నా ఆత్మీయ జీవితంలో బలమైన ఆత్మీయ జీవితంలో నేను కొనసాగించగలుగుతున్నాను. దానికి కారణం ఆ రోజు సేవకుల ద్వారా నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు సేవకుల్లో ఉండి సేవకుల ద్వారా తన ఆత్మతో నన్ను నింపి ఈరోజు ఇలా గొప్పగా ఉన్నతమైన స్థానంలో ఆత్మీయ స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టారు. దేవుడు నా జీవితంలో చేసిన ఈ కార్యమును బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు చెల్లునుగాక. సేవకులు కూడా నా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.